ఇక మహబూబ్నగర్ జిల్లా హాన్వాడ మండల పరిషత్ కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ కళ్యాణలక్ష్మి స్వాధీన పరకు చెక్కులను పంపిణీ చేశారు. 84 మంది లబ్ధిదారులకు 84,39,000 రూపాయల విలువైన చెక్కులను అందజేశారు. గతంలో కళ్యాణలక్ష్మి పథకమే లేదని, ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉండేదని, తమ అధికారంలోకి వచ్చాక ఆడపిల్లల పెళ్లిలకు ₹1,00,000 సాయం అందిస్తున్నామని మంత్రి తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాలకు న్యాయం చేస్తుందని తెలిపారు. త్వరలో మహబూబ్నగర్లో జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల పనులను ప్రారంభించుకుంటున్నామని, ఫలితంగా స్థానికంగానే న్యాయమైన ఇంజనీరింగ్ విద్య మన విద్యార్థులకు లభిస్తుందని తెలిపారు. అయినా మీరు మళ్ళీ అక్కడ ప్రైవేట్ హాస్పిటల్ చూపించుకున్న దానికి మాకు ఇస్తే దానిలో ఈ రోజు కొంతమందికి మనం డైరెక్ట్ చెక్ ఇస్తున్నాం, రేపు డ్రా చేసుకోవాలి. ఇది గతంలో లేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే గతంలో ఎవరు అప్లై చేస్తే వాళ్ళు తీర్చుకోవాలి, ఎవరు హాస్పిటల్ చూపించుకుంటే వాళ్ళు పే చేసుకోవాలి. ₹1 ఇయ్యలే కూడా. ఇలా మేము గవర్నమెంట్ హాస్పిటల్ బాగా చేయించినాం. మళ్ళీ పాత కలెక్టరేట్ లో మళ్ళీ పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అందుబాటులో వస్తుంది. మళ్ళీ ఈరోజు అంటే ఒక తల్లి తండ్రి చూస్తే కొడుకు చేయాల్సిన పని ప్రభుత్వమే కొడుకులాగా డబ్బులు ఇస్తుంది. మేమేమి మరి చూస్తున్నామంటే మరి